ఇరిగేషన్ శాఖపై హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఫైర్ అయ్యారు. ముందు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం ఎప్పుడు తీసుకుంటావో చెప్పాలని ఆయనపై సెటైర్ వేశారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఇరిగేషన్ శాఖలో చేయని అభివృద్ధి 3 నెలల్లో ఏం చేస్తావని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటే 2029 ఎన్నికల్లో హరీష్ రావు గురించి తమ పార్టీ ఆలోచిస్తుందని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల నుంచి మొదలు ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు కర్రుకాల్చి వాత పెట్టారని ఎద్దేవా చేశారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి హరీష్ రావు కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు. 9 సంవత్సరాలు నువ్వు రాజ్యాన్ని వెళ్తే నీ రాజ్యాన్ని ప్రజలు తరిమి కొట్టి కర్ర వాసి వాతపెట్టిళ్ళు. ఎన్నిసార్లు వాతపెట్టిళ్ళు? 2023 డిసెంబర్లో అసెంబ్లీలో వాతపెట్టిళ్ళు. మళ్ళీ ఎంబడే పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ప్రజలు కర్ర కాల్చి వాతపెట్టిళ్ళు. మీ బీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్ పార్టీ మీ నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం లేదని చెప్పి ప్రజలు ఊడగొట్టిళ్ళు. మళ్ళీ తర్వాత ఏమైంది? గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అని. గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో ప్రజలు మిమ్మల్ని ఓడగొట్టిన టీఆర్ఎస్ను బీఆర్ఎస్ను మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను మాజీ మంత్రులు హరీష్ రావును ఈ అబద్ధాల హరీష్ రావును ఈ కేటీఆర్ను మీ ప్రభుత్వం వద్దు మీ పరిపాలన వద్దని పెట్టిండు. ఉప ఎన్నికల లోపల కూడా ప్రజలు బుద్ధి చెప్పిండు ఓడగొట్టి. మన మున్సిపాలిటీ లోపల వాళ్ళ అడ్రస్ లేదు. ప్రజలు తిరస్కరించినటువంటి ప్రజాస్వామ్య పద్ధతితో ఎన్నుకోబడ్డ ప్రజాపాలన లోపల నాకు 3 నెలలు అవకాశం ఇవ్వండి అంటే ఫస్ట్ పని చేయి. నువ్వు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం ఎప్పుడు తీసుకుంటావో చెప్పు. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం ఎన్నడు తీసుకుంటావో ఎన్నడు కండవ కప్పుతావో చెప్తే 29 ఎన్నికలు వస్తాయి. 29 ఎన్నికలు మా పార్టీ తరఫున మేము అందరం కలిసి నీ సంగతి ఉంది అప్పుడు తెలుస్తాం తప్ప. కానీ నువ్వు ఒక రాజకీయ పరంగా ప్రజలు రాజకీయ పార్టీగా ప్రజలు ఎన్నుకోబడ్డ ప్రజాస్వామ్యం లోపల ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసి ప్రజలు ఆదరించి ప్రజలు జేజేలు కొడుతుంటే ఏమి చేతగాక ఏదో బటగాల్చి మీద పడేయాలి.